586 క్రీస్తు పూర్వం బబులోను వారు యూదా దేశం మీద దండయాత్ర చేసి యెరూషలేములో ఉన్న మందిరాన్ని కాల్చి బూడిద చేసి తగలబెట్టి అక్కడ ఉన్న ఇశ్రాయేలీయుల్లో కొంచెం బలంగా ఉన్నవాళ్ళు, తర్వాత పని చేయగలిగిన వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లలు, నాయకులు, అధిపతులు ఇటువంటి వారిని అందరినీ చెరకు తీసుకుని వెళతారు. క్రీస్తు పూర్వం 605 సంవత్సరంలో మొదలు పెట్టబడిన ఈ కొనసాగింపు 595లో ఒకసారి, చివరిగా 586లో 3 సార్లుగా 3 గుంపులుగా ఇజ్రాయేలు అంటే యూదా దేశం మీద దండయాత్ర చేసి బబులోను వారు ఇజ్రాయేలీయుల్ని చెరకు తీసుకుని వెళతారు. దీనిని 70 సంవత్సరాల చెర అన్నారు. ఎందుకంటే 586 సంవత్సరంలో చివరి గుంపు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి 516 సంవత్సరంలో యెరూషలేముకు తిరిగి వచ్చి యెరూషలేములో మందిరం కడతారు. ఈ 70 సంవత్సరాల బానిసత్వము అని పిలుస్తారు. అయితే ఇది యెషయా గ్రంథంలో ముందే చెప్పబడుతుంది, మీరందరూ చెరకు తీసుకుని వెళ్ళబడతారు. ఆ దశలో కూడా దేవుడుగా నేను మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి సందర్భం ఏంటంటే, మన బైబిల్ గ్రంథంలో ఇర్మియా దాదాపు చివరాంకముకు వస్తాడు. యెహెజ్కేలు గ్రంథము బబులోను సందర్భంలో అక్కడ వాళ్ళు చెరలో ఉండగా దేవుడు వారితో మాట్లాడడానికి యెహెజ్కేలు ద్వారా మాట్లాడతాడు. ఈ మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనే చివరికి కోరేషు రాజు బబులోను మీద దండయాత్ర చేసి దానిని గెలిచి ఇశ్రాయేలీయులందరినీ తిరిగి వెళ్ళమని ఆజ్ఞ ఇస్తాడు. ఆ ప్రాంతంలో నుంచి 3 గుంపులుగా మరలా తిరిగి వస్తారు. ఆ 3 గుంపులుగా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మందిరాన్ని కట్టుకుంటారు. ఈ తిరిగి రాకుండా కొంతమంది అక్కడే స్థిరపడిపోతారు. ఆ స్థిరపడిన వాళ్ళ కథే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూసినప్పుడు 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి కనబడతారు. మొదటిది మొర్దెకై. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ డిజోబీడియన్స్. ఒక వ్యక్తి క్షమించడం వలన వచ్చే వెల. మొర్దెకై గురించి మాట్లాడుకోవాలంటే మనకి బైబిల్లో ఉన్నదానికంటే బైబిల్ ఏతర గ్రంథం అంటే హెబ్రీ చరిత్రలో మరింత ఎక్కువగా వీరి గూర్చిన విషయ సంగ్రహణం ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. మొర్దెకై గురించి చెప్తూ మొదటగా షూషను కోటను అంటాడు. ఎందుకని అడ్రస్ చెప్పవలసి వచ్చిందంటే, పర్షియా దేశానికి దాదాపుగా 4 ప్యాలెస్లు ఉన్నాయి. అంటే రాజు ఎక్కడికి వెళితే అక్కడ ఉండడానికి, విడిది చేయడానికి 4 విధాలైన ప్యాలెస్లు కట్టుకున్నాడు. అది క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అది షూషను లేదా సూజా అన్నారు. ఆ తర్వాత బబులోనులో అప్పటికే నెబుకద్నెజరు చేత పెద్ద రాజప్రసాదం కట్టబడేది ఉంటే అది కూడా ఒక రాజప్రసాదం కింద పెట్టుకున్నారు. మరొక 2 ఏంటంటే ఎగ్బతానా, అదేవిధంగా పెర్సపోలిస్. ఈ రోజున రెండిటిని గురించి మనం చూస్తాం. మొదటిది షూషను కోటలో ఉన్న అంటే క్యాపిటల్ రీజియన్లోనికి తీసుకుని వచ్చారు మొర్దెకైని. అక్కడికి తీసుకురావడానికి అంత ఆషామాషి వ్యక్తి ఏమీ కాదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే జెకన్యా 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. అక్కడ మీరు ఆ వ్యక్తి పేరు కూడా చూసుకోవచ్చు. అక్కడ యూదా రాజైన జెకన్యాని తీసుకెళ్తూ ఆయనతో పాటుగా 50 మంది ప్రవక్తలను తీసుకువెళ్ళినట్లుగా యూదా గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. దాంట్లో ఏమని మెన్షన్ చేయబడిందంటే దాదాపుగా 48 మంది ప్రవక్తలు, 7 ప్రవక్తనీలు ప్రత్యేకించి క్యాపిటల్ సిటీకి తీసుకువెళ్లారు. అందులో ప్రవక్త అయిన మొర్దెకై ఒకడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మొర్దెకై ఒక ప్రవక్త అని. తర్వాత మరలా 2వ అధ్యాయం 5వ వచనంలో మరలా వెనకెళ్ళి చూద్దాం. ఇతను బెన్యామీను గోత్రానికి చెందినవాడు, కీషునుకు పుట్టిన షిమీ కుమారుడు. షిమీ ఎవరు? 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో ఈ వ్యక్తి గురించి ఉంటుంది. షిమీ ఎవరంటే అబ్షాలోము దావీదుని, తన తండ్రి అయిన దావీదుని తప్పించి తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్న సందర్భంలో దావీదు తన కుమారుడి మీద యుద్ధం చేయడం ఇష్టం లేక పారిపోతూ ఉన్నప్పుడు సౌలు కుటుంబీకుడైన షిమీ అన్న వ్యక్తి, ఎందుకంటే సౌలు బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు కదా, సొంత కుటుంబం గోత్రంలో నుంచి వచ్చిన షిమీ అన్నవాడు దావీదుని బాగా తిడతాడు. తిట్టడం మామూలుగా తిట్టడు, నువ్వు నరహంతకుడివి, నువ్వు దుర్మార్గుడివి అని తిడతాడు.
దుర్మార్గుడు అన్న మాటకు హెబ్రీ పదము ఏంటంటే బెలియాలు. అది 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తాం బెలియాలు అన్న పదాన్ని. అంటే బెలియాలు అంటే సాతాను సంబంధి, సాతానికి స్వయాన తమ్ముడు లాంటి వాడివి అని చెప్పి తిడతా ఉన్నాడు, దుర్మార్గుడు అని తిడతా ఉన్నాడు. ఆ షిమీ తర్వాత ఏం చేస్తాడంటే, దావీదును తిట్టిన తర్వాత దావీదు మరలా తను నావ ఎక్కి తన సొంత రాజ్యానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి కనపడతాడు. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 16 నుంచి 13 వచనాలు. ఎప్పుడైతే దావీదు వస్తాడో షిమీకి తెలుస్తుంది, దావీదుకి మరలా తన రాజ్యం తనకు తిరిగి వచ్చిందని. పరిగెట్టుకుంటూ వెళ్తాడు, తన దగ్గర ఉన్న కుమారులందరినీ వెంట పెట్టుకొని, తన బంధు బలగాన్ని, తన సొంత కుటుంబీకుల్ని పరిగెట్టుకుంటా వెళ్ళి దావీదు సమక్షంలో నేల మీద పడి బతిమలాడుకుంటాడు, నన్ను చంపవద్దు అని. అయితే దావీదు ఒక కండిషన్ పెడతాడు, కానీ దాన్ని తప్పడం వల్ల సొలొమోను ఆ పనిని ముగిస్తాడు. తండ్రి దావీదు చనిపోతే సొలొమోనుకు చెప్తాడు, నేను తనకి అవకాశం ఇచ్చాను షిమీకి, కానీ తను ఉపయోగించుకున్నందువల్ల తనతో ఏం చేయాలో నువ్వే నిర్ణయించు అంటాడు. అప్పుడు సొలొమోను, మీరు కథలోకి వెళ్ళి చదివితే తెలుస్తుంది, షిమీని ఒక్కడనే చంపుతాడు, తన కుటుంబీకులు ఎవరిని చంపడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో మిగిలిన మొర్దెకై అన్న వ్యక్తి బెన్యామీను గోత్రికుడు అయ్యుండి షిమీ కుటుంబీకులలో ఒకడయ్యాడంట. అంటే ఇప్పుడు అర్థమేమైంది, మొర్దెకై రాయల్ బ్లడ్ అయ్యాడు. రాజ్యరికములో నుంచి వచ్చిన, సౌలు కుటుంబములో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మొర్దెకై. ఆ రోజున దావీదు క్షమించకుండా షిమీని తన 20 మంది కుమారులు 10 మంది కుమారులు ఉంటే వాళ్ళందరినీ చంపినట్లయితే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉండకపోదు. ఆ లెక్కన ఎస్తేరు కూడా ఏమైంది, సౌలు కుటుంబీకురాలు అయింది, అంతే కదా. షీఈ్ ఆల్సో క్వీన్. మరొక వ్యక్తి దగ్గరికి వెళదాం. ఈయనకి యాంటాగనిస్ట్ ఉన్నాడు కదా, విలన్ ఉన్నాడు కదా, హామాను సంగతి దగ్గరికి వెళ్ళి చూద్దాం. హామాను ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఆయన గూర్చి చెప్పబడింది. అదేంటని, రాజైన అహష్వరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామాను గణపరిచాడంట. ఎవరి అగాగీయులు? కొంచెం వెనకెళ్ళి చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో మీకు 17వ అధ్యాయంలో జరిగిన సందర్భం తెలుసు. అక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వారికి వీరికి విపరీతమైన యుద్ధం జరిగిన తర్వాత అక్కడ నిర్గమకాండంలో ఒక విషయం చెప్తాడు. అమాలేకీయులకి ఇశ్రాయేలీయులకి ఎప్పటికీ ఆ రైవల్రీ ఉంటుందని. చూడండి 16వ వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము. ఈ అగాగు అన్న వాళ్ళు ఎవరంటే అమాలేకీయుల రాజు. ఈ తరతరముల యుద్ధం అయిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. సమూయేలు గ్రంథంలో సమూయేలు ద్వారా రాజు అయిన సౌలుకి ఒక ఆజ్ఞను పంపిస్తాడు. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొంబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని యెహోవా ఆజ్ఞ. అయితే సౌలు చేయలే. 15వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి మనం 33 అక్కడక్కడ వచనాలు చూసినట్లయితే 8, అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తివాత నిర్మూలన చేశాడు. ఆ తర్వాత సమూయేలు వస్తాడు, యెహోవా చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు? 20వ వచనంలో మనం చూస్తాం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజు అయిన అగగును తీసుకువచ్చి తిని, కానీ అమాలేకీయులు నిర్మూలన చేసి, అసలు నీకు చెప్పిందేంటి? దానిలో ఉన్న ప్రతి ఒక్క దానిని నిర్మూలన చేయమని కదా. నువ్వెందుకు అగగు రాజును ఎందుకు పట్టుకొచ్చావు? మంచి అయిన ఎడ్లను కొవ్విన దాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? యెహోవా సమూయేలు ద్వారా రాజు అయిన సౌలుతో మాట్లాడతాడు. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు మరలా ఎస్తేరు గ్రంథంలోకి వద్దాం. ఎంతకీ హామాన్ ఎవరు? రాజు, అమాలేకీయుల రాజు అయిన అగగు కుమారుల్లో మొత్తానికి ఆ సంతానంలో నుంచి వచ్చిన ఒకడు. విచిత్రం చూడండి, 2 జీనియాలజీసు ఎక్కడికి వెళ్ళిన ఇప్పటికి
పర్షియా దేశం వెళ్ళి మాదయ్య పారసీక దేశములో ఉన్న శూషణ కోటలో అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రత్యేకించి హామాను యూదులందరినీ నిర్మూలము చేద్దామని ఆలోచన చేశాడంట. అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు కానీ సేవకులు కానీ లేదు చాలా సీనియర్గా ఉన్న విశ్వాసులు కానీ అడుగుతారు, ఏమండి యెహోవా ఎందుకంటే అందరినీ చంపేమన్నాడు? యెహోషువతో చెప్పాడు, 1వ సమూయేలు గ్రంథంలో చెప్పాడు, అసలు ఈ పట్టణాన్ని సమూలంగా నాశనం చేయమన్నాడు, ఇక్కడ అమాలేకుల్ని సమూలంగా నాశనం చేయమన్నాడు. అసలు దేవుడికి హార్ట్లెస్సా ఏంటండి అని అడుగుతారు. దేవుడికి సమస్తము తెలుసు కాబట్టి కొన్ని మార్లు వాటిని వారించడానికి కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఆ రోజున నిర్గమకాండములో మొదలైన తగాదా అమాలేకులకి ఇశ్రాయేలీలకి మధ్యలో, అక్కడ అమాలేకులను దేవుడు శపించడం ఏంటి, సమూయేలు ద్వారా సౌలుని హెచ్చరించడం ఏంటి, అక్కడ తప్పిపోతే చివరికి అది ఎక్కడికి వచ్చిందండి? చివరికి పర్షియా దేశానికి కొట్టుకుంటా వచ్చింది. నిర్గమకాండం ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ జరుగుతుంది? సుమారుగా 2,500 సంవత్సరాల మధ్య గ్యాప్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క క్షమాపణ, దావీదు ఎంతో పొందిగ్గా ఇచ్చిన క్షమాపణ ఒక వ్యక్తిని మాత్రమే చంపి కుటుంబీకుల్ని రక్షించింది. ఈరోజు యూదుల పక్షాన నిలబడ్డ మొర్దెకైని మనం చూసి దేవుడు చేయమన్న పనిని చేయకుండా, ఆజ్ఞను పాటించకుండా, మరి అగగును కానీ వారి కుటుంబీకులు కానీ వదిలిన సౌలు వలన వచ్చిన హామానుతో మనం పోల్చి చూసుకున్నట్లయితే ఎంత వెల చెల్లించవలసి వచ్చింది. మొర్దెకైకి తను బహుభాషా కోవిదుడు. నాకెలా తెలుసు అంటారా? ఒకరోజు ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మాటలు వింటారు. వాళ్ళు మాట్లాడుకున్న భాష తర్షీషు, ఈయన గారు హెబ్రీ. ఎలా వచ్చింది తర్షీషు భాష? ఎందుకంటే ఈయన బహుభాషా కోవిదుడు. ఆయన ఊరికినే తీసుకెళ్ళి శోషణ కోటలో పెట్టుకోలేదు, లేదా రాజ్యానికి తీసుకెళ్ళా. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అంచేత మొర్దెకై యొక్క సామర్థ్యమును తెలిసే తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఈ మొర్దెకై ఏమీ తెలియని వాడి వల్లే, ఏమీ లేని వాడి వల్లే ఎస్తేరుని తన కుటుంబీకురాల్ని అడ్డం పెట్టుకొని యూదుల్ని కాపాడడానికి తను ముందుకు వెళతాడు. ఇటు చూస్తే హామానేమో పెద్ద కర్ర కొట్టి కట్టేస్తాడు, ఒక స్తూపం లాంటిది, 70 అడుగులు ఎత్తు దాన్ని. ఎవరిని? ఈ మొర్దెకైని మరి ఉరిదీయించడానికి. అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు వచ్చిందంట తగాదా? ఎందుకంటే మొర్దెకై ఆయన పట్టించుకోలేదు, ఆయన వస్తే లేచి నుంచోలేదు, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయలేదు, ఆయనకి సవరదీయలేదు. మొత్తానికి ఈయన కోపం వచ్చింది. రాజు చేత పొగడబడుతున్నాను, నన్ను నువ్వు పట్టించుకోవా? నీకేంటి అంత పొగరు, నీకేంటి అంత గర్వం? ఈయన భక్తి గురించి ఆయనకి తెలియదు కదా. హామాను కత్తి కట్టి మొర్దెకైతో పాటు ఉన్న యూదులందరినీ సంహరించడానికి పూనుకున్నప్పుడు నేను అనుకుంటాను పైనుంచి దేవుడు నవ్వుకొని ఉంటాడా అని. కారణం ఏంటంటే ఒకప్పుడు అదే యూదులు చేసిన పొరపాటు ఇప్పుడు వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చింది. దేవుడు ఒక దాన్ని చేయమంటే నిజం చెప్తున్నాను, ఆలోచన చేయకుండా దూకడమే బెటర్. దావీదు అంటాడు కదా, ఎవరో శత్రువుల చేతిలో పడటం కంటే ఎవరి చేతిలో పడటం మంచిదంటాడు? యెహోవావైన నీ చేతిలో పడటం నాకు అత్యంత ఆనందం అంటాడు, చాలా సుఖం అంటాడు. కారణం ఏంటంటే యెహోవా ఏదో ఒక సందర్భంలో కనీసం కరుణను చూపిస్తాడు, శత్రువు చూపిస్తాడా? అవిధేయత అనేది మనకి ఎప్పుడు ఏ విధంగా నష్టం చేకూరుస్తుందో తెలియదు. ప్రత్యేకించి దేవుని మాట విషయంలో ఒక సందర్భంలో ఏదన్నా దేవుడు మనతో మాట్లాడినట్లయితే, హెచ్చరించినట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు పాటించవలసిందే. అది ఎంత వయసు గడిచినా, ఎన్ని సంవత్సరాలైనా అది మనని తరుముతానే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. దానికి ఇదే ఉదాహరణ. ఒక వ్యక్తి క్షమాపణ చివరికి మొర్దెకైని గొప్ప చేసింది. అదేవిధంగా హామానుని ఏ ఉరికంబమైతే మొర్దెకై కోసం, యూదుల కోసం తయారు చేసి పెట్టాడో అదే ఉరికంబానికి తెలియకుండానే తానే వెళ్ళి వేలాడాడు. దేవుడు చేసే పని ఒక్కొక్కసారి, దేవుని మాట మనకు ఒక్కొక్కసారి లేటుగా ప్రతిస్పందిస్తున్నట్లు, లేదు మన దగ్గరకు వస్తున్నట్లు కనపడవచ్చు, కానీ ఇన్ రైట్ టైం ఇట్ విల్ అరైవ్. మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకంత ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ అన్నీ అలవాటైనాయి కదా. తప్పేం లేదు వాడుకోవడంలో, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. కానీ భక్తిలో కొన్నిసార్లు ఇన్స్టెంట్గా దేవుడు ప్రతిస్పందించకపోతే మనలో ఆ అగ్రవేషను లేదా కోపము, నిరుత్సాహం విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత దానికి అవిధేయతగా ఉండటము ఎంతేని ప్రమాదకరము, పూర్తిగా ప్రమాదకరం. ఇట్ ఈస్ కంప్లీట్లీ హెజార్డస్. అక్కడక్కడ రాస్తూ ఉంటారు డేంజరు, కింద అపాయము, ట్రాన్స్ఫార్మర్ మీద, దానికంటే డేంజర్ ఇది. ఎందుకంటే
దేవునికి కేవలము సర్వశక్తిమంతుడైనంత మాత్రాన, సర్వజ్ఞాని అయినంత మాత్రాన మనం పాటించడం కాదు. ఎందుకంటే ఈ వాక్కులో ఆ సత్యం ఉంది, ఆయన వాక్కులో ఆ జీవం ఉంది, ఆయన వాక్కులో ఆ పని చేయించగలిగిన తత్వం ఉంది. మనం ఎన్నిసార్లు మాట్లాడండి మనిషి వినడు, మనిషి మారడు. అదే దేవుని మాట ఒక్కటి అలా పట్టిందనుకోండి, అలా మారిపోతాడు. కారణం ఏంటి? ఆ మాటలో ఉన్న శక్తి. నాకు అర్థం కాదు, అటువంటి మాటకు అసలు ఎట్లా ఎదురు తిరుగుతాం మనం? అసలు ఎంత ధైర్యం? కాస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద కాస్ట్? ఇప్పుడు హిస్టరీలోకి వెళ్తాం, ప్రజెంట్ ఆర్కియాలజీలోకి వెళ్దాం. ఇందాక రెండవ సిటీ పేరు చూసాం కదా, ఎగ్బతానా అనేది. ఆ ఎగ్బతానాని ప్రస్తుతము ఆ ఎగ్బతానా అన్న ప్రాంతంలోనే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. మాదీయుల పట్టణములలోను అని రాస్తారు అక్కడ. ఆ మాదీయుల పట్టణములోను అన్నది ఏంటంటే ఎగ్బతానా. ఆ ప్రాంతంలో ఒక చిన్న ఒక టూంబ్ లాగా లేదా అదేదో పిల్లర్ కట్టినట్టుగా ఉంటుంది. 1851లో ఒక చిత్రకారుడు దాన్ని చూసి గీశారు. చూస్తే మొత్తానికి ఈ 40-50 సంవత్సరాల కిందట అనుకుంటాను, మొత్తానికి గ్రహించి యూదులు వెళ్ళి ఆ ప్రాంతాన్ని కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారో తెలుసా? టర్కిష్ ప్రాంతంలో ఉంది అది, ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతం ఎగ్బతానా. అది ఎందుకు కొనుక్కున్నారంటే దాంట్లో 2 సమాధులు ఉన్నాయి. ఆ 2 సమాధులు ఎవరో తెలుసా? రెండింటి మీద రాసి ఉంటుంది, ఒకటి మొర్దకై, 2 ఎస్తేరు. దాన్ని జ్యూయిష్గా వాళ్ళు కొనుక్కున్నారు. దాన్ని ముస్లిం ప్రాంతమైన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మొత్తానికి వాళ్ళు కొనుక్కున్నారు. అది మీరు చూస్తున్న సమాధి ఎంట్రన్స్. కాస్ట్ ఏంటంటే మనకి ఇప్పటికి ఒక నిర్వచనంలాగా అక్కడ కనబడుతుంది. అక్కడ అవిధేయతకి చెల్లించిన వెల ఏంటంటే, హామాను లేడు, ఆయన కుటుంబీకులు లేరు, ఆయన పిల్లలు లేరు, ఆయన సంతానం, అసలు ఆయన దగ్గర నుంచి ఇచ్చిన జీనియాలజీని దేవుడు అక్కడతో ఆపు చేశాడు. అవిధేయతకి చెల్లించే వేళ అత్యంత ఘోరం, దారుణం. కానీ క్షమించడం వలన దావీదు చేసినప్పుడు తనకు తెలియదు. నేను అంటాను, ఎప్పుడు దావీదుని ప్రవక్తగానే చూస్తాను. నాకు రాజుగా చూడటం కంటే దావీదుని ప్రవక్తగా చూడటం చాలా నచ్చుతుంది. కారణం ఏంటంటే దావీదు నిజంగానే ప్రవక్త. 8వ అధ్యాయం కీర్తనలు 8వ కీర్తన చూడండి. అభిషేకించబడుతున్న రాజు గురించి రాస్తాడు. ఎక్కడ ఇంకా అవ్వలేదు కదా, వస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలనకి రేపో మాపో వస్తాడు. ఆ తర్వాత 22వ కీర్తన చూసినట్లయితే సిలువలో పలికిన మాటల్లో కొన్ని అక్కడ మనం చూస్తాం. మరి సిలువ ఎక్కబోతున్న, శ్రమపడబోతూ ఉన్న ఆయన గురించి రాస్తాడు 22వ కీర్తన. మెస్సయ్య, రాబోతున్న మెస్సయ్యను గురించి చూస్తాడు. ఒక రాజు కంటే ఒక ప్రవక్తగా దావీదును మనం చూసుకున్నట్లయితే ఆయన చేసిన చిన్న పని క్షమించడం యూదా దేశాన్ని అప్పటికి ఇప్పటికి నిలబెడుతుంది. ఇంకో విషయం చెప్తాను, దావీదుని దేవుడు ఏ విధంగా దావీదు చేసిన పనిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో కూడా చెప్తాను. సాతాను ఎప్పుడు యూదుల్ని హింసించడానికే ఉపయోగిస్తాడు. కారణం ఏంటంటే అక్కడ దావీదుకు ఒక వాగ్దానం ఉంది, నీ చిగురులో నుంచి ఎవరు వస్తారు? రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు. కాబట్టి సాతాను ఎప్పుడు దావీదు చిగురు మీద, దావీదు కుటుంబీకుల మీద, లేదు యోధావారి మీద ఏదో ఒక విధంగా వారిని చంపడానికి చూస్తూ ఉంటాడు. హామాను కూడా అదే పద్ధతిలో యూదులందరినీ చంపడానికి పూనుకున్నాడు కదా. కానీ దావీదు తాను తెలియకుండా చేసిన చిన్న పని ఇక్కడ దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు దావీదు విత్తనాన్ని, లేదు దావీదు చిగురును నిలబెట్టడం వల్ల నేడు మనము క్రీస్తుని కలిగి ఉన్నాం. అలాగే అటువైపు వెళ్ళి చూసినట్లయితే ఇంక చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు హామాను గురించి. కారణం ఏంటంటే హీఈస్ జస్ట్ గాన్. నా ప్రశ్న ఏంటంటే దైవికమైన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వాక్యాధారముగా వాక్యము చెప్తున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం? దీర్ఘశాంతము, క్షమాపణ, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఫలాలు, వరాలు, ఫలాలు, మన దగ్గర లిస్ట్ చాలా ఉంది కదా. హౌ యు ఆర్ ఎక్సర్సైజింగ్ దెమ్? క్రీస్తులో మనం ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతా ఆత్మ ఒకటే, ప్రభు ఒకటే, మనకి ఇవ్వబడిన బాప్తిసం ఒకటే, మనం క్రీస్తు వల్ల ఎదుగుదామన్న కాన్సెప్ట్ మీద ఉన్న ఆ అధ్యాయం. అది 4వ అధ్యాయం. మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే పిలుపు ఏంటంటే క్రీస్తు వలే, క్రీస్తులో అండ్ ఎక్కడ కావాలంటే మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. క్రీస్తు వలే మనం అన్ని విషయములలో, క్రీస్తులో అండవు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే, లో కాదు, వలే. నా ప్రశ్న ఏంటంటే
ఇప్పుడు మనము అది క్షమించడం కానీ, ప్రేమ చూపించడం కానీ, సత్యం చెప్పడమే కానీ, మరి ఏ విషయమైనా కానీ మనము క్రీస్తు వలె ఏ విధంగా ఎదుగుతున్నాం, హౌ వీఆర్ గ్రోయింగ్ అప్, హౌ వీఆర్ ఎక్సర్సైజింగ్ దెమ్, మనం ఏ విధంగా వాటిని వాడుతూ ఉన్నాం. మీ దగ్గర ఉన్న వాటిని వాడలేదనుకోండి, మూల పడిపోతూ ఉంటాయి. మనం వాడలేదనుకోండి, మనం క్రీస్తు వలె ఎప్పుడు ఎదుగుతాం. దావీదుని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, మీకివ్వబడిన వాటిని పాటించండి. మనకు తెలియదు, దేవుడు మనం క్షమించడం ద్వారా, మనం ప్రేమ చూపించడం ద్వారా, మనం కన్సోల్ చేయడం ద్వారా, మనం ఎంకరేజ్ చేయడం ద్వారా ఎప్పుడు ఏ వ్యక్తి ఏ విధంగా మారతాడు అనేది మనకు తెలియదు. ఒక మంచి మాట చెప్పడం ద్వారా, కొద్దిసేపు ప్రార్థన చేయడం ద్వారా, వాడితో కొద్ది సమయం గడపడం ద్వారా ఏ వ్యక్తి ఏ విధంగా ఆత్మీయంగా గొప్పవాడవుతాడో మనకు తెలియదు. పిల్లల విషయంలోనే కానీ, పెద్దల విషయంలోనే కానీ, యవనస్తుల విషయంలోనే కానీ, లేదు పెళ్ళిళ్ళు చేసుకుని కాస్త అటు ఇటుగా రిలేషన్షిప్ విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ దగ్గర మనం ఎంత సమయం కేటాయించడం వల్ల రేపు వాళ్ళ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మీకు చూస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఈ బిజీ లైఫ్లో పడిపోయి మన తోటి విశ్వాసులు, మన పరిచర్య, మనం ఏం చేయాలన్న దాన్ని మీరు మర్చిపోయినట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. మీరు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఆ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మాట్లాడాలని, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటారు కదా. మనం కోరుకుంటాం కదా, ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండు, ఎవరైనా నన్ను పట్టించుకుంటే బాగుండు. మనకి దేవుడు ఇచ్చిన వాక్యం ప్రకారం వచ్చిన వాటిని మనం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభిస్తేనండి, మనతో ఉన్నవాళ్ళు, మన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, మన స్నేహితులైన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ పక్కన కూర్చునే వాళ్ళు ఎంత బాగా ఎదుగుతారో తెలుసా? కారణం ఏంటంటే, మాతో మాట్లాడేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు, మీరందరూ నా గురించి మాట్లాడారు, పట్టించుకున్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆ పట్టించుకునే మనుషులం. మనం ఇంకా బాగా దాన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఎందుకంటే దేవుడు మనతో, మన పక్కన ఉన్న వ్యక్తిలో ఎటువంటి నాణ్యతను, ఎటువంటి ఫ్యూచర్ను ఉంచాడో, ఎటు తిప్పబోతున్నాడో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ చరిత్రలో మనం కూడా ఒకళ్ళం అవుదాం. పట్టించుకోకపోతే ఏదైనా కానీ పనికి రాకుండానే పోతుంది. పట్టించుకోకపోతే పెరటి చెట్టు మాత్రం పెరుగుతుందా? అలాగే సౌలు చేసిన ఒక్క చిన్న పొరపాటు, ఒక్క రోజున వచ్చిన విజయాన్ని సరిగ్గా స్పెండ్ చేయలేకపోవడం, దేవుని చెప్పిన మాటను చెప్పినట్లుగా చేయలేకపోవడం వల్ల ఎంత నష్టం. చివరికి దావీదు చిగురుకే, లేదు యోధా జాతి మొత్తానికి ఆ రోజున సుమారుగా ఎంత తక్కువ వేసుకున్నా ఒక 50 లక్షల మంది, 1 కోటి మంది ఉండుంటారుగా. వారందరి ప్రాణం మీదకి ముప్పు తెచ్చిపెట్టాడు తెలియకుండానే సౌలు. మన అవిధేయత కూడా మనకు తెలియకుండానే మన కుటుంబాలకి భారము కానీ, శాపము కానీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త సుమి. మీ అవిధేయత, మీరు చేసిన మంచి మీకు ఏ విధంగా దేవుడు వాడతాడో, అదేవిధంగా మీరు అవిధేయత చూపించినా, లేదు దేవుని మాటను పాటించలేకపోయినా, అదేవిధంగా ప్రభువారు చెప్పకనే చెప్పాడు, నువ్వేం విత్తావో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజున మన చేతికే, మన ఇంటికి, మన బ్యాంక్ అకౌంట్కి, మన గిడ్డంగులకే తిరిగి వస్తుంది. యూ డూ గుడ్ అండ్ యుల్ గెట్ ద గుడ్ బ్యాక్, అండ్ యూ డూ బ్యాడ్ యూ గెట్ ద సేమ్. మీరు మంచి చేయండి, దేవుని వాక్యం ప్రకారం ఉండండి, మీరు చేయవలసింది చేయండి, మీ కుటుంబాలు ఆ విధంగానే వర్ధిల్లుతాయి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వర్ధిల్లుతారు. అలా కాకుండా సౌలులాగా ఆ రోజు మీరు చూసుకున్నట్లయితే మీరు నష్టపోతారు. ఆయన సౌలు కుటుంబం నష్టపోయింది, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నష్టపోవడం జరిగింది. బుద్ధుడు అంటాడు కదా, ఫర్గివ్ అదర్స్ నాట్ బికాస్ దే డిజర్వ్ ఇట్ బట్ బికాస్ యూ డిజర్వ్ పీస్. బుద్ధుడు అంటాడు, నువ్వు పక్కన వాళ్ళని క్షమించు, కారణం ఏంటంటే వాళ్ళ కోసం కాకపోయినా నీకు సంతోషం, ప్రశాంతత మిగలాలి కాబట్టి క్షమించు అంటాడు. సంహౌ ఐ డిఫర్ విత్ ఇట్. ఎందుకంటే నేను కొన్నిసార్లు దీంతో ఏకీభవించలేను. ఎందుకంటే మనకి క్రైస్తవ్యం అది నేర్పించట్లేదు, మన ప్రభువు దాన్ని నేర్పించలేదు కదా. కోర్స్ మనకి ప్రశాంతత వచ్చే మాట వాస్తవమైన, ఒక్కోసారి మనకి కష్టమైన క్షమించడం అనేది అత్యంత ప్రాముఖ్యం. ఎందుకంటే మన ప్రభువే దాన్ని మనకి నేర్పించాడు. సిలువలో ఉండి నేర్పించాడు, బ్రతికినప్పుడు నేర్పించాడు, ఆ తర్వాత తిరిగి లేచి కూడా మనకు అదే చెప్పాడు. ఆ క్షమాపణను ఆయన మనకి ఏ విధంగా ఇచ్చాడో మనము మన పక్కన వాళ్ళకు కూడా అదే విధంగా ఇవ్వాలి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అప్రూవల్ ఆఫ్ వాట్ హ్యాపెండ్.
రాదర్ ఇట్ ఈస్ ఎ డెసిషన్ టు రైజ్ బియాండ్ ఇట్. క్షమించడం అంటే దాని అర్థం అంటే జరిగిన దానితో మనం ఏకీభవించామని కాదు. జరిగింది ఏదైనా కానీ దాని పైగా నేను ఉన్నాను అని, ఇట్లాంటివి ఏమొచ్చినా కానీ నేను జయించి దాని మీద నిలబడగలను అని. క్షమాపణలో ఉన్న శక్తి నిదర్శనం. మనం అందరం డిజబిడియన్స్ గురించి మనం మాట్లాడుకోవద్దు, మనం పాజిటివ్గానే మాట్లాడుకున్నాం. క్షమించడం, మనము క్షమాపణ మీద నిలబడి ఉన్నాం, సంఘము క్షమాపణ మీద నిలబడి ఉంది. మనమందరము దేవుడు క్షమిస్తే ఆ పాపము నుంచి మనం క్షమించబడడం దాని మీద మనం నిలబడి ఉన్నాం. ఆయన శిలువలో వేలాడి మనకి క్షమాపణను భిక్షగా ఇస్తే దాన్ని భుజిస్తూ ప్రతిరోజు మనం ఆ కృపను తిని బ్రతుకుతున్నవారు. క్షమాపణలో శక్తి ఉంది, కుటుంబాలను నిలబెట్టగలిగిన శక్తి ఉంది, మన పరిస్థితులను మార్చగలిగిన శక్తి క్షమాపణలో ఉంది. మీకు తెలుసా, సైంటిఫికల్గా క్షమిస్తే మీరు ఎక్కువ కాలం బతుకుతారు, కాస్త బీపీలు షుగర్లు తగ్గుతాయి, మెంటల్ టెన్షన్ తగ్గుద్ది, పక్కన వాళ్ళతో చక్కగా నవ్వడం సాధ్యపడుతుంది, పక్కన వాళ్ళని కూడా సానుకూలంగా వాళ్ళతో మాట్లాడడం సాధ్యపడుతుంది. అదే క్షమించలేదనుకోండి, వాళ్ళని ఎప్పుడూ శత్రువులుగా చూస్తూ అలాగే మనం మిగిలిపోతాం. ఒక వ్యక్తిని శత్రువుగా చూడటం కంటే స్నేహితుడిగా చూడటం వల్ల లాభం ఎక్కువే. అవునంటారా కాదంటారు? కాబట్టి క్షమాపణని మనం కూడా మరింతగా ఎక్సర్సైజ్ చేద్దాం. ఆ రోజున దావీదు క్షమించి యూదుల ప్రాణాలు నిలబెట్టడానికి మొద్దకే ద్వారా దేవుడు వాడబడితే సౌలు వలె కాకుండా మరి హామానుని మనం ఏ హామాను తయారు చేయదు దయచేసి. ఇప్పటికి ఎక్కువ ఉన్నారు, అసలు మనకి ఇంకా హామాలతో పని లేదు, మనకి మొర్దకాయలే కావాలి. ఏమంటారు? మరి అందరం ఆ పని మీద ఉందాం. అందరం కలిసి మొర్దకాయలు లాంటి వ్యక్తుల్ని క్షమించడం ద్వారా